పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుల వెటరన్ రైతులతో కలిసి బీఆర్ఎస్ సాధించిన విజయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్లో జలగర్జన అని పేర్కొన్నారు. అన్నదాతల పక్షాన గులాబీ సైనికులు అలుపెరగకుండా అన్ని వైపులా ఒత్తిడి పెంచడంతోనే సీఎం రేవంత్ రెడ్డి దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేదాకా పట్టు వదలనని విక్రమార్కుల్లా కదం తొక్కిన బీఆర్ఎస్ సైనికులందరికీ హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. దశాబ్దాల పాటు దగాపడ్డ దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ గారి సమున్నత సంకల్పం నేడు నార్లాపూర్ రిజర్వాయర్లోకి పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు ఆయన దార్శనికతకు నిలువెత్తు నిదర్శనాలని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ తో పాటు రైతుల ఒత్తిడికి తలొగ్గి నార్లాపూర్ పంప్ హౌస్ ఎలా ఆన్ చేశారో అదే రకంగా కన్నేపల్లి మోటార్లు స్విచ్ ఆన్ చేసి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకోవాలని కేటీఆర్ అన్నారు.